మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, మీ పేరు మీరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. డన్. అలా వాళ్ళతో కాసేపు ఆడుకోవాలి, అది రూల్. మీకు తెలిసిన సెలబ్రిటీ ఎవరికైనా ఫోన్ చేద్దాం. సాయి ధరమ్ తేజ్ చేద్దాం. సాయి ధరమ్ తేజ్ గారికా? ఏమని మాట్లాడతారు? సార్ నమస్తే సార్, నా పేరు జానీ అని చెప్తాను. మరి ఇంకేమంటారు? నేను ప్రాంక్ కాల్ అన్నా, నీకు బ్యాలెన్స్ లేకపోతే రీలోడ్ చేసుకోమని కాదు. న్యూ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి జానీ మాస్టర్ ఏం మాట్లాడతారనేది చూద్దాం. కానీ గురుగారు, ఇటు ఇక్కడ జరిగే అదిరిపోయే ఈ సంఘర్షణ కార్యక్రమంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. వీడు పాపం అమాయకుడు, కొత్తగా వచ్చా, వీడు ఏంటో తెలియట్లేదు. ఏది జరిగినా ఆ పుణ్యాత్ముడి పాపాలే ఇవన్నీ. ఓకే, రెడీ? లెట్స్ కాల్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఎతలే. హలో హలో సార్, నమస్తే సార్. నా పేరు సిద్ధు అండి. మాస్టర్ చెప్పండి. అయ్యా మామూలు షార్ప్ కాదు మీరు. నా ఇష్టం, నా షోకి వచ్చాను. నాకు బాగా ఇష్టమైన వాళ్ళకి చేయమంటే నాకు ఇష్టమైన వాళ్ళు మీరే కదా, అందుకే మీకు చేశా. అంతా మన ఫతేగా అనుబంధం. మన చంటి ఒక్కసారి మాట్లాడతారంట, తర్వాత ఇక్కడ చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు సార్, అందరికి ఒక్కసారి హాయ్ చెప్పండి. అందరికి నమస్కారం అండి, అందరు బాగున్నారా? హలో మాస్టర్ అన్న చెప్పండి. హలో, ఇక్కడ వచ్చు మిస్ పడుతుంది. హలో చెప్పండి. తేజ గారు, నా పేరు నమస్కారం అండి. నా పేరు వెంకీ. బలవరే, మీరు ఎందుకు తెలియదని చలాకి చంటి గారు చెప్పండి. ఒక్క నిమిషం. అసలు భయపడి ఇక్కడ గడగడ ఉనికిపోతున్నారు తేజ్. అంటే మీతో మాట్లాడడం ఫస్ట్ టైం కదా, మీరేం తిడతారా పొగుడతారా తెలియక డౌట్ గా ఉన్నారు. బలవరే, మీరు చలాకి చంటి అని చెప్పిన తర్వాత మీరు భయపడ్డది దేనికండి? ఇది విన్నారా? ఆయన నా పేరు పలికారు. చాలా మంచి వ్యక్తి, నిజంగా చెప్తాను. ఐ లవ్. ఒకసారి మీ అంటే ఈ పాపం జానీ మాస్టర్ నిరికిద్దాం అనుకున్నాను భయ్యా. అంటే మనోడు కొంచెం మరి ప్రవర్తన రహిత కార్యక్రమాలతోటి బాగా బిజీగా ఉంటే ఎవరో ఒకరికి ఫోన్ చేసి కాసేపు ఆడుకో అంటే మీకు ఫోన్ చేసి ఎంత గుర్తుపెట్టేసారు, కాసేపు ఆడుకోవచ్చుగా. అంటే గుర్తుపట్టే మాస్టర్ వాయిస్ కూడా గుర్తుపట్టకపోతే ఇంకెందుకని చెప్పేసి మాస్టర్ చెప్పండి అన్నాను. యూ చీటెడ్ హిమ్ లైక్ ఎనీథింగ్. పైగా మా సిద్ధు అని చెప్పి పేరు పెట్టారు. సిద్ధు అంటే ఆ మాత్రం గుర్తుపట్టలేనంటే రాయ్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, చెప్తాను. నీకు బ్రెయిన్ ఇలియా? ఫోన్ చేసి ఆడుకోమన్నా ఏ నరసారావు కుటుంబరావు పేరు చెప్పచ్చు, సిద్ధు అని ఎవరైనా చెప్తాడు? అసలు సిద్ధు అంటే మంచి పేరు కదా అని చెప్పి, ఆయనకి ఇష్టమైన పేరు కదా అని కొంచెం మాట్లాడతాడు. ఆయనకి ఇష్టమైన పేరు ఆయనకి పలికితే ఓకే. బట్ ఇన్వెస్ట్ థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుర్తుపట్టింగ్ మాస్టర్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకొకసారి హాయ్ చెప్పింది సార్. మీ ఫ్యాన్స్ మొత్తం మన ఫ్యాన్స్ సార్. అందరికి చాలా థ్యాంక్స్ అండి. మా జానీ మాస్టర్ చాలా టాలెంటెడ్ మాస్టర్, అలాగే కాస్త మంచి కసిపెట్ట మండలూరు పెట్ట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి మీకు డాన్స్ నేర్పించిన జిత్తు, వాడు కూడా వచ్చిన ఒక్క మాట మాట్లాడతాడు. జిత్తు సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా జిత్తు. ఆల్ ద బెస్ట్. నువ్వు మాస్టర్ అవ్వాలి, పెద్ద మాస్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సుప్రీం హీరో, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నా ప్రాంక్ నా ఇష్టం అదిరిపోయే రౌండ్. ఫస్ట్ టైం మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోతో మనం ఇక్కడ మాట్లాడాం. దట్ వాస్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఏంటంటే ఆ నెల్లూరులో ఒక ఆయన ఉండేవాడంట. ఆయన ఏంటి తెలుసా, పాపం చిన్నప్పటి నుంచి బీభత్సంగా డాన్స్ అంటే పిచ్చి. ఆ పిచ్చి నేర్చుకొని ఇంట్లో ఒక ఫోటో పెట్టుకున్నాడు, ప్రభుదేవ గారి ఫోటో. అసలు డాన్సర్ల గురువు ప్రభుదేవ వస్తే మనం కాదు కదా, ఎవడు ఆగడు. అప్పుడు ఆయన ఫోటో చూసి బీభత్సంగా డాన్స్ ప్రాక్టీస్ చేసి, ఈ ట్రాక్టర్లు ఉంటాయి కదా, ట్రాక్టర్లు తెలుసా, ట్రాక్టర్లు, ఆ రికార్డింగ్ డాన్స్ ట్రూప్లు మొత్తం ఏ జలకి రాజా పర్ఫార్మెన్స్లు ఇచ్చి కష్టపడి పారిపోయి హైదరాబాద్ వచ్చి అదిరిపోయే డాన్సర్ అయ్యి ఈ రోజు ఎవరి ఫోటోకైతే నువ్వు దండం పెట్టుకొని డాన్స్ ప్రాక్టీస్ చేసావో ఆ ఫోటోకే నువ్వు డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నావంటే ఆ మాస్టర్ కి, ప్రభుదేవ గారికి డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నా జానీ మాస్టర్ రే ఈ స్టోరీ. అంటే లేదండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు నా గొప్పతనం కాదు, ఆయన అంత పెద్ద మాస్టర్ అయ్యి, సో మనకు హైదరాబాద్ మాస్టర్ అసలు ఎవరు పట్టించుకునే అలాంటి మాస్టర్స్ కి ఒక వెలుగునిచ్చి, అప్పట్లో కూడా మా డాన్సర్ ఉన్నప్పుడు ఆయన ఎక్కువ వర్క్ చెప్పేవాళ్ళు వచ్చి ఇక్కడికి. సో అలాంటిది ఆయన పెద్ద మనిషి చేసుకుని నాకు కొరియోగ్రఫీ, ఆయన హీరోగా ఆయన కంపోజ్ చేసే అవకాశం నాకు ఆయన ఇచ్చినందుకు ఫస్ట్ ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. ఆయన చాలా పెద్ద మనిషి అండి. థ్యాంక్ యూ సో మచ్.
డెఫినెట్లీ ఆ సాంగ్ మీకు బాగా అలరిస్తుంది. ఖచ్చితంగా నా ప్రాణం పెట్టి ఆ సాంగ్ కంపోజ్ చేస్తాను ఖచ్చితంగా. మీరు ప్రాణం పెట్టి ఆ సాంగ్ ని కంపోజ్ చేయాలి. ఆ కంపోజ్ అయిన సాంగ్ అన్ని ఛానల్స్ లో బీభత్సంగా పెరిగిపోయి రేటింగ్లు వచ్చేసి ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టాలని నా భగవంతుని ప్రార్థిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. పుణ్యం ప్రభుదేవ గారిది కాదు, అలాంటి అద్భుతమైన వజ్రాల్ని కన్నా సుందరం మాస్టర్. డెఫినెట్లీ అంతకంటే అదిరిపోయే పుణ్యం ఏం తెలుసా, ఆయనకి తోడుగా పుట్టిన రాజు మాస్టర్. అంతకంటే అదిరిపోయే విషయం ఏంటి తెలుసా, అసలైన పుణ్యం నీది. అంత పెద్ద డాన్సర్ల కుటుంబానికి నువ్వు ఒక పాటకి కొరియోగ్రఫీ చేస్తున్నావు అంటే అది భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. షబ్బా.